ఒక చిన్న బాలుడు. అతని తప్పు ఒక్కటే. ఈ సమాజం వేసిన గీతలలో జన్మించడం. నీళ్లు అడిగినా ఇవ్వని చేతులు. పక్కనే కూర్చోనివ్వని మనుషులు. కాని ఆ చిన్న హృదయంలో ఒక ప్రశ్న మండుతోంది. నేను కూడా మనిషినే కదా? అవమానం ఆయనను విరగకొట్టలేదు. అదే ఆయుధంగా మారింది. చీకటిలో కూర్చుని, దీపం వెలుగులో, పుస్తకాలతో యుద్ధం మొదలుపెట్టాడు. విద్య ఆయన చేతిలో ఒక విప్లవంగా మారింది. ఒక్క మనిషి గళం వేల మందిని లేపగలదు. అతను కేవలం మాట్లాడలేదు, సమాజాన్ని కదిలించాడు. సమానత్వం లేకుండా స్వేచ్ఛకు అర్థం లేదు అని గర్జించిన స్వరం దేశం మొత్తం వినిపించింది. కలం పట్టిన చేతి కత్తి కంటే బలంగా మారింది. ప్రతి భారతీయుడి హక్కుల కోసం ఆ కలం ఒక రాజ్యాంగాన్ని రాసింది. అది కేవలం పుస్తకం కాదు, మన స్వేచ్ఛకి, మన గౌరవానికి పునాది. ఒక మనిషి కలలు మిలియన్ల జీవితాలను మార్చగలవు. ఆయన చూపిన దారిలో నడిచిన ప్రతి అడుగు ఇవాళ సమానత్వంగా మారింది. విద్యతో ఎదిగిన ప్రతి బాలుడు ఆయన కలకి జీవం పోస్తున్నాడు. అతను ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన. అతను ఒక నాయకుడు కాదు, ఒక విప్లవం. అతను మన గుండెల్లో వెలిగే జ్యోతి. జై భీమ్.